మూడవ రోజు వరద బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ ఈస్ట్ 16వ డివిజన్లో మూడవ రోజు రామలింగేశ్వర నగర్ నాగేంద్ర నగర్ కాలనీలోని వరద నష్టం గణనలో ఇంటింటికి పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకుని వెంటనే అధికారులకు ఆదేశాలను జారీ చేసిన పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు, ఆయనతో పాటు 16వ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్ రత్నం, టీఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ జగన్ నాయక్, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టాలు పడి బాధలు పడి ఇబ్బందులు పడి ఉన్నారు. వాళ్ళు పేషెన్స్ కోల్పోయి ఉంటారు. మనమే కొద్ది పేషెన్స్తో మీరు చెప్పాలి. మీరు అందరూ యువకులు కాబట్టి మీకు ఏమేం చెప్పండి, మీరు మంచిగా చేయొచ్చు. అందరూ ఓకేనా? ఏదైనా క్లోజ్ చేసింది, క్లోజ్ అయిపోతుంది. ఈరోజు ఆకరు కదా వచ్చారా ఢిల్లీ రోడ్ ఓకే తల్లి బాయ్ అమ్మ. బాయ్ రాయండి అమ్మ, చెప్పండి. ఈ సంవత్సరం ఎంత నష్టం ఉండేవాళ్ళం. ప్రభుత్వ సాయం ఎలా ఉందమ్మా? అందరూ బాగా చేస్తారు. అందరికి చిన్నోళ్ళైనా నమస్కారం పెట్టి చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని పేరు పేరు అందించాలండి. దేనికి లోటు లేదు. వాళ్ళకి ఒక కాలం అతను మా ఇంట్లో ఉండాలి. ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు ద్వారా రాయమంటున్నాను. అదే మీరు చెప్పారు కదా. రెడ్డిఫై చేయండి, లేకపోతే నోట్బుక్ మీద రాసేసి మన కలెక్టర్ గారి దృష్టిలో పెట్టండి, మన ఢిల్లీ రోడ్ దృష్టిలో పెట్టండి. అక్కడ నేను ఉంటాను కాబట్టి మీరు అది పెట్టండి, నేను కూడా ఉంటాను. ఈ శ్రేయస్ కోసం ఎక్కడో శ్రీకాకుళం నుండి ఎమ్మెల్యే తెచ్చి ఇక్కడ వేసారు. వాటర్ పెట్టి లాగేసిపోతే నీళ్లు 10 రోజులైనా మా దొడ్లో అయిపోయాయి. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండం. ఉదయం పూట పాలు, బ్రెడ్, బిస్కెట్లు, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి భోజనాలు అన్ని చేసుకున్నామండి. అన్ని బాగున్నాయి. తల్లి ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళకంటే మీతోటే ఇక్కడ 8 రోజులు 10 రోజులు అప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా ఇక్కడ వచ్చి మేఘమ్మ నాతో మాట్లాడారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి, అమ్మ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అంటే, మేము ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి ఇక్కడ. మాకు ఇక్కడ కట్టబడద్దంటే మా ఇల్లు